కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం కులగణనను శాస్త్రీయంగా చేపట్టబోతున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కూడా కులగణన జరుగుతుందన్నారు. కులగణనపై సలహాలు, సూచనలు అందించాలని బీసీ సంఘాలను కోరారు. బీసీ మేధావులు, రిటైర్డ్ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ల తోడ్పాటును కూడా తీసుకుంటామన్నారు. కులగణనకు అవసరమైన నిధులను శాఖల వారీగా కేటాయింపునకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా కూడా కుల జనగణన జరుగుతుంది. దానికి ఈ రోజు నిదర్శనమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీని లోపల కూడా పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కొరకు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ సలహాలు కానీ, న్యాయపరమైనటువంటి సలహా సూచనలు కావచ్చు, రిటైర్డ్ జడ్జిలకు సంబంధించి కావచ్చు, లేదా ప్రొఫెసర్స్, రిటైర్డ్ ప్రొఫెసర్స్ అందరినీ కూడా సలహాలు తీసుకునే కార్యక్రమం కొనసాగబోతోంది 2-3 రోజులు.